దొంగతనం చేయాలనుకునే వాడికి రాత్రి పగలు అనేటటువంటి తేడా అవసరం లేదు. సమయం అదనుగా దొరికిందంటే చాలు అమాంతం దోచేస్తారు. ఎగ్జాక్ట్గా ఇటువంటి ఘటనే నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగింది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని చౌక బజార్ దగ్గర మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే 4 లక్షల రూపాయలను కనురెప్ప వాల్చినంత సేపట్లోనే అమాంతం ఎత్తుకెళ్ళిపోయాడు ఓ దొంగోడు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామానికి చెందిన నారాయణ అనేటటువంటి వ్యక్తి జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ దగ్గర 4 లక్షల రూపాయలను విత్డ్రాల్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత తన 2 వీలర్ వాహనం ఏదైతే ఉందో టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై ముందల ఏదైతే హ్యాండిల్ దగ్గర పూర్తిగా ఆ డబ్బును ఓ సంచిలో బ్యాగ్లో భద్రపరుచుకొని తీసుకొస్తూ ఆ హ్యాండిల్కు తగిలేసి వస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తాను తన ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో జిల్లా కేంద్రంలోని చౌకబజార్ దగ్గర ఉన్నటువంటి ఓ బేకరీ దగ్గర ఆగడం జరిగింది. అక్కడ బ్రెడ్ ప్యాకెట్ కొనేందుకు అక్కడికి వెళ్ళడం జరిగింది. తన వెంట తీసుకొచ్చినటువంటి యూనియన్ బ్యాంక్ దగ్గర నుంచి విత్డ్రాల్ చేసి తీసుకొచ్చినటువంటి 4 లక్షల రూపాయల డబ్బంతా కూడా ఓ బ్యాగ్లో భద్రపరుచుకొని పూర్తిగా ఏదైతే 2 వీలర్ వాహనానికి ముందు భాగంలో ఉన్నటువంటి హ్యాండిల్కు తగిలేసి అలాగే ఉంచి బ్రెడ్ ప్యాకెట్ కొనేందుకు వెళ్ళడం జరిగింది. ఇదంతా గమనిస్తూ వస్తున్నటువంటి ఓ దొంగోడు ఎప్పుడు ఎక్కడ ఈ నారాయణ వాహనాన్ని ఆపుతాడు, ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టాలంటూ కూడా పూర్తిగా ఫాలో అవుతూ వస్తున్నాడు. ఎప్పుడైతే నారాయణ 2 వీలర్ వాహనం దిగి ఆ బేకరీలోకి ఎంట్రీ ఇచ్చాడో అప్పుడే చాలా స్పీడ్గా చకచకా నడుచుకుంటూ బైక్ దగ్గరికి వచ్చాడు. అటువైపు తిరిగి ఉన్నటువంటి నారాయణను చూస్తూనే కేవలం కొన్ని క్షణాల వ్యవధిలోనే అక్కడికి వచ్చేసి ఆ బ్యాగ్ని తీసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. కాసేపటి తర్వాత అక్కడ బేకరీలో షాపింగ్ చేసినటువంటి నారాయణ తిరిగి ఆ బ్రెడ్ ముక్కలతో ఇంటికి వెళ్ళేందుకు వాహనం ఏదైతే 2 వీలర్ వాహనం ఎక్కేందుకు వచ్చిన క్రమంలో కుడి పక్కన ఉన్నటువంటి బ్యాగ్ కనిపించలేదు. నారాయణ ఒక్కసారిగా 4 లక్షల రూపాయలు ఉన్నటువంటి బ్యాగ్ కనిపించకపోవడంతో అవాక్కయ్యాడు. ఏం చేయాలో తోచలేదు. అటు ఇటు చూస్తున్నాడు. తన డబ్బుల సంచి ఎవరి చేతిలో ఉంది, ఆ దొంగ తన కంటికి కనిపిస్తాడా అంటూ కూడా చుట్టుపక్కలంతా కూడా చూశాడు. కానీ ఎక్కడా కూడా ఆ దొంగ కనిపించలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం చేయాలో దిక్కుతోచక పూర్తిగా నారాయణ వెళ్ళి పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా వివరాలు సేకరించేందుకు సీసీటీవీని చూసినటువంటి నేపథ్యంలో సీసీటీవీలో పూర్తిగా చాలా క్లియర్గా రికార్డ్ అయి ఉంది. నారాయణ ఎప్పుడైతే అక్కడికి వచ్చేసి బైక్ ఆపి స్టాండ్ వేస్తున్నాడో ఎవరైతే డబ్బులు నొక్కేయడానికి వచ్చినటువంటి దొంగ బైక్ వెనకాలే ఫాలో అవుతూ పక్కనే ఉన్నటువంటి కారు పక్క నుంచి నక్కి చూస్తూ ఎవరైతే నారాయణ దిగి బేకరీలోకి వెళ్ళిపోయిన మరుక్షణమే అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ వాహనం దగ్గర, ఆ 2 వీలర్ వాహనం దగ్గర ఉండి ఎవరైనా చూస్తున్నారా, నేను దొంగతనం చేసేది ఎవరైనా గుర్తుపడతారా, నన్ను పట్టుకుంటారా అని ఒక్కసారి అటు ఇటు చుట్టుపక్కల 360 డిగ్రీస్ అంతా కూడా చెక్ చేసుకొని వెంబడే ఆ బ్యాగ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా సీసీటీవీలో రికార్డ్ అయి ఉంది. ఈ సీసీటీవీ ఆధారంగా నిందితుడి ఫేస్ కూడా చాలా క్లియర్గా అక్కడ రికార్డ్ అయి ఉంది. కాబట్టి పోలీసులు ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. సో మొత్తానికి ఇప్పటికైనా సరే ఎవరైనా సరే తమ వెనుక తీసుకొచ్చేటటువంటి విలువైన వస్తువులు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏదైనా సరే ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. వాటిని మనతో పాటు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ రకంగా పూర్తిగా ఎవరు రారు, ఎవరు ఎత్తుకెళ్ళాలనేటటువంటి ఒక అపోహతో 2 వీలర్ వాహనంపై కానీ ఇంకెక్కడైనా కానీ వదిలేసినట్లయితే పూర్తిగా దొంగలు రెచ్చిపోయేటటువంటి ప్రమాదం ఉందంటూ కూడా పోలీసులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి నారాయణపేట జిల్లా కేంద్రంలో ఓ దొంగోడు మిట్ట మధ్యాహ్నం రెచ్చిపోయినటువంటి వీడియో అయితే ప్రస్తుతం హల్చల్గా మారింది. కెమెరా పర్సన్ నర్సింగ్ మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్ నగర్. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో దామరగిద్ద మండలం కానుకుర్తికి చెందిన నారాయణ అనే వ్యక్తి నారాయణపేటలోని యూనియన్ బ్యాంక్లో వాళ్ళ బంధువుల ఇంట్లో పెళ్లి గురించి పైసలు కావాలని 4 లక్షల రూపాయలు డ్రా చేసుకొని తన వాహనంపై వెళ్తూ మెయిన్ చౌక్ దాటిన తర్వాత ఉన్న బెస్ట్ బేకరీ వద్ద ఏదో తినుబండారాల ప్రాణాల కోసం అని బండి బయట ఆపి బేకరీలోకి వెళ్ళి కొనుగోలు చేసుకొచ్చేంతలోనే గుర్తిన వ్యక్తులు ఆ యొక్క డబ్బులున్న బ్యాగ్ని దొంగిలించడాన్ని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దీని విషయం గురించి ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే కేసుని ఛేదిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.